బుద్ధితో పరమాత్మను ఆశ్రయిస్తే ఆ చిచ్చక్తి యొక్క అనుగ్రహం వల్ల అహంకార మమకారములు తొలగి మోక్షరూపమైనటువంటి సత్ఫలం లభించాలి. ఈ రెండు రకాల ఆంతర్యాలు ఈ కథలో దాగినవి మనం గ్రహిస్తూ ఇప్పుడు రెండవ చరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని మధ్యమ చరిత్ర అంటారు అని చెప్తున్నాం. అయితే మంత్రశాస్త్రాల్లో దీని వ్యవహారం మహాలక్ష్మి, ఇందుకు చెప్పినది మహాకాళి, ఇప్పుడు మహాలక్ష్మి. ఇది కేవలం తర్వాత వచ్చిన తంత్రాల వ్యవహారం. కానీ దేవీ మహాత్మ్యం అనబడే చండీ సప్తశతులు కానీ మాత్రము ముగ్గురు కూడా దేనికదే పరిపూర్ణమైన దుర్గాస్వరూపం అని గ్రహిస్తూ ఇప్పుడు ఆ రెండవది దివ్యమైనటువంటి మహాచరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. దీని గురించి విశేషంగా శాస్త్రాల్లో చెప్తూ అన్నీ చేయలేకపోయినా ఒక్క మధ్యమ చరిత్ర అయినా పారాయణ చేస్తే చాలు అన్నారంటే ఎంత విశేషం ఉన్నది దీంట్లో. ఋషిరువాచ దేవాసుర మహోద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురంధరే. పూర్వకాలంలో మహిషాసురుడు రాక్షస ప్రభువుగా, ఇంద్రుడు దేవతల ప్రభువుగా ఉండగా దేవాసుర సంగ్రామం జరిగినది. అది కూడా పూర్ణమబ్దశతం పురా, పూర్తిగా 100 సంవత్సరాల కాలం జరిగింది అంటున్నారు. ఇక్కడ 100 సంవత్సరాల కాలం అంటే బహుకాలం అని అర్థం. ఇక్కడ బహుకాలం జరిగింది దేవాసుర సంగ్రామం. ఆ దేవాసుర సంగ్రామం ఇప్పుడు అసురుల పక్షాన నాయకుడెవరు? మహిషాసురుడు. దేవతల పక్షాన యథావిధిగా ఇంద్రుడే. అయితే ఆ యుద్ధకాలంలో రాక్షసుల యొక్క బలం చేత దేవసైన్యం ఓడింపబడింది. మన పురాణాల్లో దేవాసుర సంగ్రామ గాథలు చాలా విస్తారంగా చెప్పబడుతూ ఉంటాయి. ఏ పురాణం వెతికినా ఇంచుమించు ఇవే కథలు కదా. అంతేకాదు ఇతిహాసాల్లో మాత్రం ఏముందండి, రామాయణం అంతా దేవాసుర సంగ్రామమే, భారతం కూడా దేవాసుర సంగ్రామమే. అయితే మనుష్యుల మధ్య జరుగుతున్నట్లు కనబడుతుంది కానీ దేవాంశలే అక్కడ కొందరు రాజులుగా, అసురాంశులు మరికొందరు రాజులుగా ఉంటూ ఉంటే ఎప్పుడు దేవపక్షం వహించేటువంటి ఈశ్వర స్వరూపమైన నారాయణుడు అక్కడ దేవతల పాలిట ఉన్నాడు. అది దేవాసుర సంగ్రామమే. అందు మన పురాణాలు, ఇతిహాసాలు, వేదములు కూడా దేవాసుర సంగ్రామ గాథల్ని చెప్తూ ఉంటాయి. ఆ దేవాసుర సంగ్రామ గాథలు మనం పారాయణం చేస్తుంటాం కూడా. ఆ మాటకు వస్తే మనందరం పారాయణ చేసే లలితా సహస్రనామ స్తోత్రం ఏంటండి, అది దేవాసుర సంగ్రామమే. దేవకార్య సముద్యత అయిన లలిత అసురులు భండాసురుని నాయకుడిగా స్వీకరిస్తే భండాసురుని సంహారం చేసింది. ఇక్కడ మహిషాసురుడు, తర్వాత రాబోయే కథలో మరికొందరు, ఇలాగా అసురుల పేర్లు మారుతూ ఉంటాయి. కానీ దేవాసుర సంగ్రామం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించవలసిన అంశం ఉంది. ఈ ఉపోద్ఘాతం చాలా అవసరమైనది. ఈ దేవాసుర సంగ్రామం అనే దాని అంశం ఏమిటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఒకటి విశ్వం రక్షణ, రెండవది జీవుడి యొక్క మోక్షంకి. ఈ రెండిటికి ఎలా పనికొస్తాయి? దేవాసుర సంగ్రామం అంటే యుద్ధాలే కదండి. యుద్ధాలు మనకు మోక్షానికి ఏం పనికొస్తాయి అంటే మన బ్రతుకు నిత్య యుద్ధం, అది తెలుసుకోవాలి. ఎప్పుడూ ఘర్షణే. ఈ ఘర్షణ 2 రకాలుగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో, ఆంతరిక ప్రపంచంలో కూడా ఘర్షణ ఉంటుంది. బాహ్య విశ్వంలో కూడా దేవాసురులు కొట్టుకుంటూ ఉంటారు. మన అంతఃప్రపంచంలో కూడా దేవాసురులు కొట్టుకుంటూ ఉంటారు. దేవాసురులు అంటే ఏంటో కాదు, ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక్కటి తెలిస్తే మొత్తం పురాణాల్లో ఉన్న దేవాసుర సంగ్రామాలన్నీ అర్థమవుతాయి. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడెప్పుడు అమ్మవారు అసురులను సంహరిస్తే ఇప్పుడు మనం ఎందుకు పారాయణ చేసుకోవాలి ఇప్పుడు అర్థమవుతుందని ఇక్కడ. ఎందుకంటే అసురులు ఇంకా చంపబడలేదు తల్లి రామ్మ అని పిలవడం కోసం ఇది అర్థమవుతున్నది ఇక్కడ. అందుకు ప్రతి ఏడాది మనం పారాయణ చేసుకుంటున్నాం. అంటే ఏడాది అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అమ్మ నాలో, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో విస్తరించిన అసుర శక్తుల్ని నిగ్రహించి సాత్వికమైన దైవీ శక్తుల్ని సంరక్షించి లోకానికి నాకు క్షేమాన్ని కలిగించమ్మా. ఇది మొత్తం మనం చేయవలసిన ప్రార్థన. ప్రతి నవరాత్రుల్లో చేసే యజ్ఞాలు, ఉపాసనలు, అప్పుడప్పుడు చేసే ఇవాళ చేసిన యాగాలు, వీటన్నిటి యొక్క ప్రార్థన ఇంతేనండి. శ్రద్ధగా విన్నవాళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటే అడగాల్సింది ఇంతే, మరొకటి కాదు. అయితే అసురులంటే ఎవరు, దేవతలంటే ఎవరు, ఇది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవతలకు ఒక పేరుంది సుర అని. వీళ్ళు అసుర, వాళ్ళు సుర. సుర అంటే సుమ్ రాతి ఇది సురహ అని ఉపమానం. మంచిని కలిగించే స్వభావం కలవారు సురలు. అంటే వాళ్ళకున్న శక్తులన్నిటితో వాళ్ళ లోకానికి క్షేమం కలిగిస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు సురులు అన్నారు. రాక్షసులు ఉన్నారే, వాళ్ళకి సహజంగా ఉన్న శక్తులే కాక తపస్సు నుంచి వచ్చిన శక్తులతో కూడా లోకానికి ఆటంకం కలిగిస్తుంటారు, లోక కంటకులు అవుతారు. అందుకు వాళ్ళని అసురులు అన్నారు. ఇప్పుడు తెలిసిపోయింది సురాసురులు అంటే ఎవరో. మంచిని కలిగించే శక్తులన్నీ దేవతలు, కీడును కలిగించే శక్తులన్నీ అసురులు. అన్ని కాలాల్లో ఉంటారు. కానీ దేవాసుర సంగ్రామం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందుకే భారతీయ మహర్షి దేవాసుర సంగ్రామం రూపంలో విశ్వవిజ్ఞాన రహస్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు ఈ ఘర్షణ తప్పదు ప్రతి సమాజంలో కూడా.
అయితే సురులకి అసురులకి జరిగే ఘర్షణలో ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం వాళ్ళకి జయం కలిగితే ఆ జయంతో లోకానికి మంచి చేస్తారు, అసురులకు జయం కలిగితే ఆ జయంతో వాళ్ళు మరింత కీడు చేస్తారు. అమ్మవారిని అడిగితే చాలు, ఎవరి సురులు ఆవిడ చూసుకుంటుంది. మన సురాసులను పోల్చడం కూడా కష్టం కలియుగంలో. అప్పుడు రాక్షసులను పోల్చవచ్చు, మిడిగిట్లు వేసుకుని కూరలు వేసుకుని ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, అందరూ ఒకేలా కనబడతారు. ఎవడు రాక్షసుడు ఎవడు దేవత పోల్చడం కష్టం. ఆ పోల్చే శక్తి కూడా అమ్మవారి దగ్గరకు ఆవిడకి దండం పెట్టి కూర్చుందాం మనం అందరం. ఈ బుద్ధి ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని వినాలి, పవిత్రంగా ఉండాలి అనే బుద్ధి దైవీ ప్రకృతి. అందుకని ఇంద్రియాలను సుఖపెట్టాలి, ఆ సుఖం కోసం ఏదైనా చేయాలి, ధర్మాన్నైనా ఆవల తోసేసి అధర్మాన్ని ఆచరించైనా సుఖపట్టాలి అనే ప్రవృత్తి ఆసురి ప్రవృత్తి. ఈ రెండు ప్రవృత్తుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది బతుకంతా, అవునా లేదా? ధర్మాన్ని అంటిపెట్టుకుని సుఖపడదామా, ధర్మాన్ని వదిలేసి సుఖపడదామా అని ప్రతివాడు ఉదయం లేచి నుంచి ఘర్షణ. ఉద్యోగాలకు వెళ్తే అదే ఘర్షణ, ఇంట్లో ఉన్నా అదే ఘర్షణ. మొత్తానికి మన హాస్యంగా చెప్పుకున్నప్పటికీ కూడా మన ప్రవృత్తుల్లో 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వ రజస్తమో గుణాలు, ఈ 3. ఇప్పుడు ఈ 3 చెప్తున్నామంటే సత్వరజస్తమో గుణాలు ఎక్కడ ఉంటాయంటే హిందూ పురాణాల్లో అని చెప్పకూడదు, మనలో ఉన్నాయని అర్థం. ఇక్కడ అందరిలో ఉంటాయి సత్వరజస్తమో గుణాలు. రజోగుణ ప్రకృతి మితిమీరితే వాడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు భగవద్గీతలో స్వామివారు. రజోగుణ ప్రవృత్తి పెరిగిపోతున్న కొద్దీ కామక్రోధాల తీవ్రత పెరిగిపోతుంటుంది. కామం ఉండడం తప్పులేదు, క్రోధం ఉండడం తప్పులేదు, కానీ అవన్నీ నిగ్రహము ధర్మము చేతులు ఉంటే మనకి చెరుపు చేయవు, కొంత నయం. కామక్రోధాల తీవ్రత పెరుగుతూ ఉంటే ధర్మపు శృంఖలాలు కూడా తెంచేస్తాం. కానీ కామక్రోధాలు తీవ్రంగా పెరుగుతూ ఉంటే వాడు అందరినీ శత్రువులుగా చూస్తాడు, అందరినీ హింసిస్తాడు, హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ఇవన్నీ రజోగుణ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ లక్షణము. ఇదేంటండి ఇప్పటి కథ చెప్తున్నట్టున్నారు అంటే ఏం చేస్తాం, అప్పటి రాక్షసులు ఇప్పుడు వాళ్ళు ఒకటే, ప్రవృత్తులు అంతే. కనుక రజోగుణం ఉన్న వాళ్ళకి కామక్రోధాల వల్ల క్షణం తీరుకుండదు, వాళ్ళు అవిశ్రాంతంగా కష్టపడుతూనే ఉంటారు. ఇంకా సంపాదించాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా సుఖపడాలి, ఇంకా ఇంద్రియాలను తృప్తిపరచాలి, ఇంకా రాగద్వేషాలు ఈర్ష్యాసూయులు ఇవన్నీ. తమోగుణ లక్షణం ఏంటంటే వాడికి కావలసినంత అజ్ఞానం ఉంటుంది, కానీ నీకు అజ్ఞానం రా అంటే ఒప్పుకోడు. ఎందుకంటే అజ్ఞానం ఒప్పుకున్నాడంటే కొంత జ్ఞానం ఉందని అర్థం. వాడు తన అజ్ఞానాన్ని కూడా ఒప్పుకోలేదంటే అంత కరడు గట్టిన అజ్ఞానం అనమాట. వాడికి పోని జ్ఞానం చెప్తావురా బాబు అంటే వాడు వెంటనే చెవులు మూసేసుకుంటాడు, లేదంటే చెవులు తెరిచే ఉన్నట్టు లోపలికి వెళ్ళదని అర్థం. ఇక్కడ ఎలా అంటే వాడు కొండ బోర్లు ఇచ్చినట్టు కర్ణాలు బోర్నించేస్తట. ఇప్పుడు మీకు పేరు అర్థమైపోయి ఉంటుంది, కుంభ కర్ణ. వాడికి ఒకటే పని, తినడం పడుకోవడం. అంటే పూర్తి తమోగుణం అని అర్థం. ఈ తమోగుణం ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏది చెప్పినా ఎక్కదండి. జ్ఞానం అనేది వాళ్ళకి ఇసుమంత కూడా లోపలికి రానివ్వరు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇంద్రియాలను తృప్తిపరచడం, నిద్రపోవడం, నిద్ర, అంతకు తప్ప మరేమీ లేదు. వీడున్నాడే వీడి క్షణం విశ్రాంతి ఉండదు ఎవడికి, రజోగుణం గడికి. వాడు వీడి మీద దాడి, వాడి మీద దాడి, వాడివి తీసుకోవడం, వీడివి తీసుకోవడం, మొత్తం పోగు చేసుకోవడం. వాడు ఏడుస్తాడు, 10 మందిని ఏడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ వాడు రావణాసురుడు, తెలిసిపోయింది కదా, ఇద్దరు జంట రాక్షసులు. మూడో వాడు ఉన్నాడు, 3వ గుణం పేరేమిటి, సత్వగుణం. ఈ సత్వగుణం మనలో ఉంటేనే ధర్మం చేయాలని బుద్ధి పుడుతుంది, మంచి చేయాలని బుద్ధి పడుతుంది, శాంతిగా ఉండాలి అప్పుడప్పుడైనా అని బుద్ధి పుడుతుంటుంది. ఇక్కడ శాంతిగా ఉండాలి, సత్యం పలకాలి, హింసా ప్రవృత్తి కూడదు, ధ్యానం చేసుకోవాలి, మంచి గ్రంథాలు చదవాలి, గురువులను ఆశ్రయించాలి. ఇలాంటి బుద్ధులన్నీ సాత్విక ప్రవృత్తి వల్ల కలుగుతాయి. రజోగుణ తమో గుణాలు 2 ఉన్నాయి, సత్వగుణం కూడా ఉంది, కానీ ఎక్కువేది ఉంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి. ఇప్పుడు అందరిలో సత్వగుణం చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి విషయం వింటున్నాం కదా. ఇది ఇంకా కొంచెం ఆలస్యం చెప్తే, ఎక్కువసేపు చెప్తే అప్పుడు వస్తే ఒక్కొక్క గుణం బయటికి. కానీ మొత్తానికి అందరిలో 3 గుణాలు ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మేల్కొంటూ ఉంటుంది, ఇంకోటి తగ్గుతూ ఉంటుంది. 3 ఉంటాయి, ఏం చేస్తాం, తప్పదు. కానీ రజోగుణాల తమో గుణాల కంట్రోల్లో సత్వగుణం ఉంటే లాభం లేదండి. గొంతు నొక్కేసినట్టు అయిపోతుంది సత్వగుణం గాడికి. వాడి వాయిస్ బయటికి రాదు. ఎలాగంటే లంకలో విభీషణుడిలాగా అన్నాడు. ఇక్కడ లంకలో విభీషణుడికి వాయిస్ లేదు, అరిచాడు, చెప్పాడు, ధర్మం అన్నాడు, ఏం లాభం, అన్నలిద్దరూ నొక్కేశాడు. ఒకడు తమోగుణం గాడు, ఒకడు రజోగుణం గాడు. కానీ విభీషణుడి మాట చల్లలే. అలాగే ఈ శరీరం అనే లంకలో సత్వగుణం మాట చల్లదు. ఒక్కొక్కసారి రజోగుణ తమోగుణాలు చెల్లుబాటు అయిపోతుంటాయి. ఇప్పుడు దైవీ గుణం అంటే సత్వగుణం రజోగుణ తమోగుణాల కంట్రోల్కి వెళ్ళిపోయిందా లేదా పరిశీలించండి. అయితే ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదండి, ఒక్క మాట తెలుసుకోవాలి. రజోగుణ తమోగుణాల్ని నిగ్రహించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మిక సాధన, ఇంకొకటి కాదు. ఆలోచించండి. ఒక్క మాట ఇంటికి కాగితం మీద రాసుకుని వెళ్ళి ఇంట్లో చూసుకుని మళ్ళీ 10 మందికి వాట్సాప్ పంపడం కాదు, అది కూడా వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత సందేశాలు ప్రపంచానికి పంపించేస్తున్నాం, లోపల ఉంచుకోవట్లేదు, అది వచ్చింది ప్రారంభం అండి. వెంటనే
రజోగుణ తమోగుణాల్ని నియంత్రించుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకొనుటయే ఆధ్యాత్మిక సాధన. ఎందుకంటే సత్వగుణం అభివృద్ధి చెందుతూ ఉంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం, సత్వగుణం పెరుగుతుంటే మనకి జ్ఞానం వస్తుంది, ఆనందం లభిస్తుంది. జ్ఞానానందములు సత్వగుణం వల్ల లభిస్తాయి. అంటే సత్వగుణం పెరుగుతున్న కొద్దీ శుద్ధమైన ఈశ్వర జ్ఞానం, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దానివల్ల కావలసిన బ్రహ్మానందమనే మోక్షం లభిస్తుంది. అందుకే సత్వగుణం గుణాతీత స్థితికి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. అందుకే సత్వగుణం పెంపొందించుకుంటూ ఉండాలి, రజోగుణం తగ్గుతూ ఉండాలి, తమోగుణం తగ్గుతూ ఉండాలి. ఉంటే ఉండనియండి, కానీ సత్వగుణం కంట్రోల్లో ఉంటే చాలా బాగుంటాయి ఇక్కడ. కానీ ఆరెంటి కంట్రోల్లో ఇది ఉందనుకోండి ప్రమాదకరం. అయితే ఒక్కొక్కప్పుడు కాలం ప్రతికూలించినప్పుడు వాటి కంట్రోల్లోకి ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి దుష్టకాలం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోతున్నామని తెలుస్తోంది. అప్పుడు అమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేసి, అమ్మా ఈ రజోగుణ తమో గుణాలను నిగ్రహించలేకపోతున్నాను, దీనివల్ల నాకు ప్రమాదంగా ఉంది. రజోగుణం పెంచి పెరిగిపోవడం వల్ల శరీరంలో ఎన్ని అనారోగ్యాలు కావట్లేదు, తమోగుణ జనితమైన బద్ధకము, సోమరితనము, నిద్ర ఎక్కువైపోవడం, వీటి వల్ల ఎన్ని శారీరక అనారోగ్యాలు రావట్లేదు చెప్పండి. కనుక ఇది ఆధ్యాత్మిక పాఠం అనుకోవద్దు, జీవితాన్ని తీర్చిదిద్దే అద్భుత పాఠం దేవీ మహాత్మ్యం. పిల్లలు కూర్చుని పాఠం వినాలండి, ఇది తెలుసుకోండి. ఎందుకంటే ఇది సైకలాజికల్ ట్రీట్మెంట్, మనస్సుకిచ్చే ట్రీట్మెంట్ ఇది తెలుసుకోవాలి. అందుకని క్షేత్రాలు తిరుగుతున్నాం, గుళ్ళు తిరుగుతున్నాం, గోపురాలు తిరుగుతున్నాం, కానీ ఈర్ష్యాసూయులు అలాగే ఉన్నాయి, రాగద్వేషాలు ఎలాగో ఉన్నాయి. ఇంకేం ఆధ్యాత్మిక సాధన చెప్పండి? ప్రజల ముందు ఏడవలేకపోయినా అమ్మ ముందు ఏడవాలి. వయస్సు అయిపోతుంది కానీ ఇంకా రెండింటినీ జయించలేకపోతున్నాను తల్లి అని ఏడిస్తే ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మకైనా అమ్మదయితే మనకు అనుగ్రహం వస్తుంది. కనుక ఆ తల్లి ఒక్కసారి తన అనుగ్రహాన్ని ప్రసరించి ఆ రజోగుణ తమో గుణాలని నిగ్రహించి సత్వగుణాన్ని రక్షించి, ఆ సత్వగుణం ద్వారా జీవుణ్ణి రక్షించి ఆ జీవుడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇదే పురాణాలన్నింటిలో ఉన్న దేవాసుర సంగ్రామ కథల యొక్క సారాంశం. ఇది గుర్తుంచుకుంటే చాలండి. ఇక్కడ రామాయణం అదే. అక్కడ రజోగుణ తమో గుణాలు ఎవరయ్యా అంటే రావణ కుంభకర్ణులు. అంతకుముందు వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఆ తర్వాత శిశుపాల దంతభక్తులు. ఇక్కడ చూస్తే మధు కైటభులు, చండముండులు, శుంభ నిశుంభులు, వీరందరూ జంట రాక్షసులే. పరిశీలించండి ఇక్కడ జంట రాక్షసులు. జంట రాక్షసు అంటే రజోగుణ తమో గుణాలు, ఈ రెండు జంట రాక్షసులు. సత్వగుణం దేవతలు. అయితే అమ్మవారిని ఆశ్రయించాలి, లోకక్షేమం కోసం బుద్ధి దేవతలకే కలుగుతుంది కానీ అసురులకు కలగదు. అందుకే దేవతలే అమ్మవారిని ప్రార్థన చేశారు, అందుకు అమ్మవారు వచ్చారు. ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా కథ. కనుక మనలోనే ఉన్నారయ్యా దేవతలు, అసురులు. మనలో దైవీ ప్రవృత్తి ఉంటేనే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలని బుద్ధి ఉంటుంది. ఇదంతా 16వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామివారు అత్యద్భుతంగా బోధించారు. ఏమని? దేవాసుర సంపద్విభాగ యోగం 16వ అధ్యాయంలో దైవీ సంపద్విమోక్షాయ నిబద్ధాయాసురీమత. అద్భుతమైన ఒక్క మాట చెప్పాడండి. నీకు మోక్షం కావాలంటే దైవీ సంపద వల్ల వస్తుంది, సంసార బంధం అసుర సంపద వల్ల వస్తుంది. ఒక్క మాటలో చెప్పేశాడు. కనుక దైవీ సంపద పెంచుకుంటున్న కొద్దీ మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటో కాదు, అమ్మ పాదాల్లో ప్రవేశించడమే, అదే మోక్షం. ఆ పరతత్వంతో ఐక్యమవడమే. ఆ మోక్షం కావాలంటే దైవీ సంపద ఉండాలి. అరే మన దగ్గర దైవీ సంపద ఉందా, అసుర సంపద ఉందా? ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, బయటికి చెప్పక్కర్లే. ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే, అమ్మవారికి దూరం చేసి అసుర సంపద దగ్గర పెట్టుకుని అమ్మవారికి స్తోత్రాలు చేస్తే ప్రయోజనమే ఉంది. ఇక్కడ దైవీ సంపద వృద్ధి చేసుకో, ఆసురీ సంపద తగ్గించుకో. ఇదే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. ఇటువంటి ఆధ్యాత్మిక సాధనని మనకు బోధించే గ్రంథం దేవీ మహాత్మ్యం. అందుకే ఇది 3 కథల్లో అసుర సంపదను అమ్మవారు తొలగించడం. ఎందుకంటే ఆసురీ శక్తులను నిగ్రహించడం మన వల్ల కాదు. అప్పుడు మనలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడు ఆ ఈశ్వర చైతన్యం ఒక్కసారి విజృంభించి మనలో ఉన్న ఆసురీ బుద్ధులన్నింటినీ తొలగించి దైవీ గుణాన్ని రక్షించి తద్వారా మన దైవీ సంపదని, ఆధ్యాత్మిక సంపదని పెంచి ముక్తినిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కథనే మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇవి పారాయణ చేయండర్రా అని చెప్తున్నాయి. ఈ పారాయణ చేయడం వల్ల నీ లోపలున్న అసురశక్తులు తొలగుతూ ఉంటే నీకు క్షేమం. అంతేకాదు, సమాజ క్షేమం కోసం ఈ పారాయణలు చేస్తే సమాజంలో వ్యాపించిన అసురశక్తులు కూడా తొలగిపోయి సమాజంలో కూడా సత్వశక్తికి, మంచితనానికి బలం ఏర్పడుతుంది. అప్పుడు మంచితన రాజ్యం వెళుతుంది. ఎందుకంటే దుష్టత్వానికి గొంతు ఎక్కువై అవి ఆవేశంగా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తూ ఉంటే మంచితనం గొంతెత్తలేక నలిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో అరుస్తూ ఉద్యమాలు చేస్తున్న దుష్టత్వాన్ని నిగ్రహించి గొంతెత్తలేకపోయిన మంచితనానికి బలం ఇవ్వమని అమ్మని ప్రార్థించాలండి. ఇది కావాల్సింది. కనుక సమాజంలోనూ సాత్విక శక్తి ఉండాలి, మనలోనూ సాత్విక శక్తి ఉండాలి. అందుకే ఏడాది అమ్మ ముందు మొరపెట్టుకో.
నీలో సమాజంలో ఉన్న అసురు శక్తులు తొలగాలని కోరుకో అని ప్రార్థన చేయాలండి. మనకి ఏడాది దేవతలకు ఒక రోజు, అందుకే ప్రతి శరన్నవరాత్రులు చేస్తే దేవతల లెక్క ప్రకారం రోజుకోసారి అమ్మవారిని తలుచుకున్నామని. అలాగని ఏడాదికోసారి చేయమన్నాను అని చెప్పడం కాదు, ప్రతిరోజు చేయండి, ఏడాదికోసారి గట్టిగా చేయండి. ఆ ఇద్దరిని కలిపేసుకుని కూడా అయ్యాడు అనమాట. రజోగుణ తమో గుణాలు కలిపేసుకొచ్చాడు. కానీ మహిష అనేది తమోగుణం, అసుర అనేది రజోగుణం, రెండూ కలిపేసి మహిషాసురుడుగా ఉన్నాడు అన్నాడు. మహిష అంటే దున్నపోతు, దున్నపోతుకు తమోగుణం చాలా ఎక్కువ, ఆ బండతనమే మహిష. దానికి అసురత్వం కలిసింది అంటే రజోగుణ తమోగుణాత్మకమైనటువంటి ఆ దుర్మార్గం ఒకటి కలిసిపోయింది, అది అసుర కలిసింది. కానీ మహిష అసుర మహిషాసుర, కరడుగట్టిన రజోగుణ తమోగుణాల ముద్ద. అదే మహిషాసుర సంహారం అనే కథను చూడండి. ఈ లోపల దగ్గర అంతరార్థాలు ప్రపంచానికి చెప్తే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి పనికొచ్చే జ్ఞానం ధర్మం ఇవ్వగలిగిన సత్తా హిందూ పురాణాలకి మాత్రమే ఉందని మనకు స్పష్టమవుతుంది. నేను సమాజంలో రజోగుణ తమోగుణాలు తగ్గాలి, సత్వగుణం పెరగాలి అనేది ఏ మతానికి సంబంధించిన కాంక్ష చెప్పండి. మతాలనేవి పుట్టకముందు ఉన్న హిందూ ధర్మం చెప్పింది తెలుసుకోండి. మతాల తర్వాత పుట్టి హిందూ ధర్మానికి హిందూ జ్ఞానానికి మతం అని పేరు పెట్టేశాం, చాలా తప్పు. ఇది యుగాల నుంచి ఉన్న జ్ఞానం. హిందూ మతం అంటే యుగాల నుంచి ఉన్న జ్ఞానం, మతం అనేది పుట్టకముందున్న జ్ఞానం, ధర్మం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది యూనివర్సల్, విశ్వజనీయమైన ఒక అద్భుతమైన సత్యం. అందుకే అనేక మంది యోగులు మహాత్ములు చండీ సప్తశతిని ఎలా ఉపాసన చేస్తున్నారో తెలుసా? మనలో చాలామంది కొందరు పారాయణ చేస్తారు, కొందరు హోమాలు చేస్తారు. కానీ దీన్ని యోగంగా ఉపాసనగా గ్రహించిన కొందరు ఔత్తరాహికుల్ని చూడడం జరిగింది. నేను ఉత్తరాదిలో ఉంటారండి కొంతమంది, ఒక ఉత్తరాది యోగి మొత్తం చండీ సప్తశతికి సంబంధించి 3 గ్రేట్ వాల్యూమ్స్ రాశాడు, పెద్ద పెద్ద వాల్యూమ్స్ 3. ఆ 3ని తీసుకుని యోగశాస్త్రంతో అన్వయించి ఇదంతా యోగశాస్త్రం అన్నాడు. ఇంకొక ఆయన ఇదంతా తత్వశాస్త్రం అని చెప్పాడు. మనం అలా చూడట్లేదు. చండీయాగం జరుగుతోందంటే అదేదో మహిమ జరుగుతోందని ఒక భ్రాంతితో కూర్చుంటున్నాం. మహిమ ఉంది లేదని కాదండి, కానీ అందులో ఏముందో గ్రహించట్లేదు. అది జాగ్రత్తగా చూసుకుంటే అదొక అంతర్ముఖ ప్రయాణం. మనలో ఉన్న ఆసురీ ప్రవృత్తులన్నింటినీ తొలగించి మనల్ని శుద్ధుల్ని చేసి ఒక దివ్యత్వాన్ని మనలో జాగృతం చేసి ఆ పరాశక్తి సాక్షాత్కారం కలిగించే ఒక మహాయోగం అది ఇక్కడ. అందుకే ఇందులో చెప్పిన ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్రలు బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని గ్రంథిభేదన విద్యలు ఈ 3 ఉన్నాయనేది ఒక పెద్ద రహస్యం. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి 3 దేవతలకి సంబంధించిన స్తోత్రములు కూడా అలాంటివే. కథా సన్నివేశం మొత్తం పారాయణ చేయలేకపోయినా స్తోత్రములు పారాయణ చేసినా జరుగుతుందండి ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర. అందులో మధ్యమ చరిత్ర ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ దేవాసురుల్లో మహిషాసురుడు విజృంభించాడు. అప్పుడు దేవతలు ఓడిపోయారు. ఎందుకంటే గెలుపోటములు ఎప్పుడు ఒకరి పక్షానుండవు. కాలంలో ఒక్కొక్కప్పుడు దుష్టులకు అనుకూలం వస్తుంది, ఒక్కొక్కప్పుడు శిష్టులకు అనుకూలం వస్తుంది. కనుక తత్కాలంలో దుష్టత్వం విజృంభించవచ్చు, శిష్టత్వం తగ్గిపోవచ్చు. కానీ అనంతర కాలంలో మళ్ళీ ఇది పైకి రావచ్చు. ఉత్థాన పతనాలు తప్పవు. కానీ నిరంతరం దేవాసుర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది, సమాజంలో వ్యక్తిలో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. కానీ మనం ఆకాంక్షించవలసింది మాత్రం దేవ విజయమే. అది ఎప్పుడైతే ఈ విధంగా దేవాసుర సంగ్రామం జరిగిందో, ఓడిపోయారో, తత పరాజితా దేవా పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్ర ఈశగరుడ ధ్వజౌ. వెంటనే దేవతలందరూ కలిసి, ఎందుకంటే ఇక్కడ చెప్పే కథ అంతా సంకేతవాదం అండి. పురాణాలు ఎప్పుడు సింబాలిజం అంటారే, ప్రతీకవాదం. అదేవిధంగా సజెస్టివ్గా కొన్ని ఫిలాసాఫికల్ రహస్యాలు సంకేతవాదంగా చెప్తుంది. కానీ సంకేతవాదం, ప్రతీకవాదం అని సాహిత్యంలో చాలా గొప్పవి, ప్రపంచ సాహిత్యంలో. ఆ 2 యుగాల క్రితమే చూపించింది మన పురాణం. ఇక్కడ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని శివుడు విష్ణువు ఉన్న చోటుకి వెళ్ళారు అన్నారు. ఇక్కడ ఒక తత్వం మనకి మహాభారతంలో సమన్వయించుకుంటే తెలుస్తుంది. భారతంలో ఒక మాట చెప్తాడు భీష్ముడు, ఏమనంటే లోకంలో ప్రజలకి ఏవైనా ప్రమాదాలు కలిగి అధర్మశక్తులు పెరిగిపోయి ధర్మం క్షీణిస్తే దేవతలు వచ్చి సవరిస్తారట. దేవతలకు కూడా వల్ల కాకపోతే బ్రహ్మదేవుడు వచ్చి సవరిస్తాడు. బ్రహ్మదేవుడికి కూడా వల్ల కాకపోతే అప్పుడే విష్ణువో వైష్ణవో వస్తారు అన్నారు. కానీ ప్రతిసారి వాళ్ళు దిగురారు. ప్రకృతి శక్తులకు నియామకులే దేవతలు. వాళ్ళు ప్రకృతి ద్వారానే అధర్మం పెంచి పెరిగిపోతే శిక్షిస్తారు, ధర్మం ద్వారా రక్షిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు ఎంత భయంకరంగా పెరిగిపోతాయంటే వాళ్ళను కూడా పని చేయనివ్వకుండా తొక్కేస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానప్పుడే నారాయణుడో నారాయణియో వస్తారు.
వాళ్ళని శాసించగలిగే వాళ్ళు ఎవరూ లేరండి, వాళ్ళని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు. ఇది రహస్యం గ్రహించాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణువు శివుడు ఉన్న చోటుకు వెళ్ళారు. వెళ్ళి యథావృత్తం తయోస్తద్వన్ మహిషాసుర చేష్టితం, మహిషాసురుడు చేసిన పనులన్నీ చెప్పారు. అతడే పంచభూతాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని సూర్య ఇంద్ర అగ్నివాయు చంద్ర వరుణుడు ఇలాంటి దేవతల అధికారాలు తన చేతిలోకి తెచ్చేసుకుని ప్రకృతిని తమ ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తున్నారు. అంటే ప్రకృతిని కంట్రోల్లో పెట్టేసుకుని సమాజాన్ని అతలాకుతలం చేసేటువంటి గొప్ప సైంటిస్టులు అయ్యా రాక్షసులంటే. ఇది తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రకృతిని గతులు మార్చేసి అడ్డదిడ్డం చేసి సైన్స్ డెవలప్మెంట్ పేరుతో ప్రకృతికి దెబ్బతీస్తున్న వారందరూ రాక్షసులే, అవునా లేదా? మొత్తానికి అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు మన రాక్షసులు, తెలిసింది కదా. మహిషాసురుడు అలాంటి వాడు.